నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. గ్రహణాలు ఈ మధ్య కాలంలో కాస్త తక్కువ, అంటే భారతదేశంలో కనిపించట్లేదు. కానీ చంద్రగ్రహణం రాబోతోంది. అది మన భారతదేశంలో, అందున హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనిపించబోతోంది అని చదువుతున్నటువంటి అంశం. కేతుగ్రస్తంగా జరగబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి? ఎవరెవరు దానాలు చేసుకోవాల్సి ఉంటుంది? ఏ రాశుల వాళ్ళకి మంచి జరుగుతుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా శ్రీమాత్రే నమః. ఈ యొక్క గ్రహణాల యొక్క ప్రభావము అనేటువంటిది మొదటి నుంచి కూడా మనకి పూర్వం నుండి కూడా ఆచార సాంప్రదాయాలు వీటన్నిటిలో గ్రహణాల యొక్క ప్రభావము ఉంటుందని కొంతమంది, ఉండదు అని కొంతమంది, ఇలా వాళ్ళ వాళ్ళ అభిప్రాయము. ఆ టైం వచ్చినప్పుడు, వినాయక చవితి వచ్చినప్పుడు, పండగ రోజుల్లో స్వామి గురించి ఎట్లయితే మాట్లాడుకుంటామో, దసరా వస్తే అమ్మవారి గురించి, కార్తీక మాసం వస్తే ఇట్లా ఆయా దేవతల గురించి ఎట్లయితే మాట్లాడుతూ పోతున్నామో, అదే మాదిరిగా ఇప్పుడు చంద్రగ్రహణం అనేటువంటి ఒక పండగ వచ్చింది. పండగ అంటారా? ఎందుకంటే నాలాంటి వాడికి కావలసినటువంటి ఒక అవకాశం ఎంతైతే ఉంటుందో, అవకాశాన్ని ఏమాత్రం జార విడచకుండా ఎన్ని కోణాల్లో గ్రహణాన్ని వాడాలో అన్ని కోణాల్లో వాడుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఆ గ్రహణం ఎంత చూపిస్తుందో, ఈ ప్రపంచాన్ని బాధ పెట్టాలనో శుభయోగాలను అన్ని ఎట్లయితే ఇస్తుందో, నాలాంటి వాడు ఈ గ్రహణాన్ని ఆ విధంగా కూడా అన్ని రకాలకు కూడా వాడుకోవటానికి వ్యూహం అనేటువంటిది మంత్రం ద్వారానే వస్తుంది. మంత్రం ద్వారా వ్యూహం తెలుస్తుంది. వ్యూహం ద్వారా జీవితంలో వచ్చేటువంటి ఒక సకల విధములైనటువంటి ఒక కామ్యములను సిద్ధింప చేసుకోవడానికి కావలసినటువంటి ఒక స్థితప్రజ్ఞ స్థితి వస్తుంది. సో ఇక్కడ ఈ గ్రహణం అనేటువంటిది ప్రస్తుతం ఈ పండగలోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి రేపు మార్చి 3వ తేదీ అమ్మ. ఈ గ్రహణము మనకు వచ్చేసి తేదీ మనకి 3/3/2026 తేదీ మంగళవారం రోజు, పాల్గొన మాసము, శుక్ల పౌర్ణమి, కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇక్కడ గ్రహణ కాలము అనేటువంటిది పూర్తి స్థాయిలో స్పర్శాకాలము మధ్యాహ్నం 3:19 అమ్మా. సాయంత్రము 6:02 దగ్గర నుండి మొదలుకొని మనకి ముఖ్యమైనటువంటి ఒక సమయము 6:46 మోక్షకాలం. ఈ జస్ట్ 40-45 నిమిషాలు మాత్రమే సుమారుగా అంత్య గడియల్లోనే కనపడుతుంది మన భారతదేశం. ఇప్పుడు కొన్ని గ్రహణాలు మనకి కనిపిస్తాయి, కొన్ని గ్రహణాలు మనకు కనపడవు. కనిపించినా కనిపించకపోయినా, ఇప్పుడు మా నాన్నగారి పేరు వీరరాఘవ శాస్త్రి. నేను ఎక్కడున్నా సన్ ఆఫ్ ఎవరైనా అడిగితే వీరరాఘవ శాస్త్రి అంటే, నేను సత్తుపల్లిలో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా, స్టూడియోలో ఉన్నా, సన్ ఆఫ్ ఎవరంటే వీరరాఘవ శాస్త్రి అని వస్తుంది. అట్లనే మా నాన్నగారు 2014లో కాలం చేశారు. ఇప్పుడు నేను సత్తుపల్లిలో ఉన్నా, మా నాన్నగారు జన్మస్థలం అక్కడ మా ఊళ్ళో గంధంపల్లిలో అక్కడ కాలం చేశారు. నేను ఎక్కడో ఉన్నాను. నాన్న అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నాకు మా నాన్నతో సంబంధం లేదంటే, నేను అమెరికాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, సూర్యుడు అటున్నాడు ఇటున్నాడు, నాకు అది వర్తించదంటే అది ఎంత ఇదో. ఈ ప్రకృతి మొత్తానికి సంబంధించిన దాంట్లో గ్రహణము అనేటువంటిది ఏర్పడ్డప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఒక అశుభ ఫలితాలు అనేటువంటివి, శుభ ఫలితాలు అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి ఒక గ్రహణం పట్టేటువంటి ఒక నక్షత్రము, లగ్నము, వీటి ఆధారంగా ఫలితాలు వస్తాయి. దాని ప్రకారంగా ఈ గ్రహణము అనేటువంటిది ఈ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఇటు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఇటు కర్ణాటక, ఈ ప్రాంతాల వరకు ప్రస్తుతం ఊర్ధ్వముఖ కాల సర్పదోషంగా మనం పరిగణనలోకి తీసుకుంటే, ఈ ప్రపంచంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితులు మరొకసారి చూసేటువంటి ఒక పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటిది అయితే మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. గ్రహణం ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో. అదే మాదిరిగా దీని ప్రభావం అనేటువంటిది 3 నెలల పాటు ఉంటుంది, లేదా మరొక గ్రహణం వచ్చేంత వరకు కూడా ఉండవచ్చు.
దీని యొక్క ప్రభావం చేత రాజులకి, ముఖ్యంగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభువులకు ఇబ్బంది, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండబడేటువంటి వాళ్ళకి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అదే మాదిరిగా రక్షణ విభాగంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు వల్ల మారణాయుధాలతో, అంటే బలవన్ మరణాలు, హింసాత్మకము, శాంతి భద్రతలు భంగం వాటిల్లే పరిస్థితులు రావటము, ప్రతి దానికి కూడా వ్యక్తి తన యొక్క మానసిక స్థితిని కోల్పోయే విధంగా మనిషి జీవన విధానం ఉండటము. ఈ గ్రహణం ద్వారా మంచి ఎంత జరుగుతుందంటే 25% వస్తుంది, 75% మైనస్. సామాన్యులకి దీనివల్ల ఇబ్బంది లేదు, సామాన్యులకి ఇబ్బంది. ఇబ్బంది లేదు. ఎటు తిరిగి రాజవర్గము, ఈ ప్రభుత్వ సంబంధమైన రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక పరిస్థితి. అగ్ని సంబంధమైనటువంటిది, భూ సంబంధమైనటువంటివి, ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటిది కూడా ఏదో రూపంలో మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ఆరోగ్య విషయాలు కావచ్చమ్మా, కొన్ని సమస్యలు అనేటువంటిది ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఇక రాశుల వారుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమంలో మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళకి శుభ ఫలితాలు, అశుభ ఫలితాల అని చూస్తే ఈ గ్రహణం ద్వారా వీళ్ళకి చెప్పుకోదగినటువంటి ఒక భయం అనేటువంటిది ఏం అవసరం లేదు. వీళ్ళు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం, గ్రహణ సంబంధమైన సమయాల్లో దాన కార్యక్రమాలు చేయటం విశేషం. వృషభ రాశి వారికి కూడా అద్భుతంగా, ఇప్పటి వరకు సుఖం లేకపోతే తప్పకుండా వీళ్ళ జీవితంలో అదృష్టం అనేటువంటిది ఈ గ్రహణం తర్వాత దగ్గర నుండి వాళ్ళకి అదృష్టం వస్తుంది. మిథున రాశి వారికి లాభం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అద్భుతమైన యోగాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీళ్ళు క్షణం కోపం, క్షణం తాపం, ఓర్పు తక్కువ, కంగారు ఎక్కువ, నిరంకుశత్వం, బతిన్లాట, ఎప్పుడు ఎలా ఉంటారో వీళ్ళకి తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రహణ ప్రభావం వల్ల గందరగోళం పడకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు లాభమే చేకూరుతుంది. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకండి, కానీ మంచి ఫలితం మంచి వస్తుంది. ఫలితం. సింహరాశి వారికి వచ్చేసరికి ఇక్కడ చేసే పనులలో ఒక్కోసారి వెనక ముందు అవుతూ ఉంటుంది, మినహా ఎలాంటి ప్రమాదం లేదు, చాలా బాగుంటుంది. కన్యారాశి వారికి చేస్తున్నటువంటి ఒక పనులలో ఆటంకము, కొంత ఆరోగ్యంలో ఇబ్బందులు, అంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది అనేటువంటిది ఏం లేదు. తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఇట్లా వీటికి సంబంధించిన దాంట్లో గ్రహణం అంటే మనసుకు సంబంధించింది. ఆలోచనాత్మకంగా వచ్చేటువంటి ఒక సమస్యల ద్వారా ఆరోగ్యంలో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్కువగా ఆలోచించకండి. తులారాశి వాళ్ళకి ఐశ్వర్యం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. దీంట్లో అన్నిటికంటే ముఖ్యంగా తులారాశి సూపర్ బ్రహ్మాండంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఎక్సలెంట్, దానివల్ల కూడా ఇబ్బందిలే. ధనస్సు రాశి, ఈ ధనస్సు రాశి వాళ్ళ పాపం, వీళ్ళ కర్మ ఏంటో, మంచి ఏంటో, చెడేంటో ఒక్కోసారి చూస్తే వీళ్ళంత అదృష్టవంతులు లేరనిపిస్తుంది. ఒక్కోసారి వీళ్ళని చూస్తే జాలి, దయ అన్నీ కలుగుతుంటాయి. ఏంట్రా బాబు వీళ్ళు ఎప్పుడు బాగుపడతారా అని. ఒకటి పోతే ఒకటి ఏదో సమస్య అనేటువంటిది వీళ్ళు వెంటబడుతూనే ఉంది. గత 2013-14 దగ్గర నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తూ ఉన్నారు. గత 2-3 నెలల నుంచి పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పర్వాలేదని కొన్ని వాళ్ళ జన్మజాతక రీత్యా ఉన్నప్పుడు ఫలితాల దృష్ట్యా పర్వాలేదు అని అనిపించుకునేటట్లా ఉన్న సమయంలో గ్రహణం వచ్చింది. దీని ద్వారా కొంత మీకు మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. అయినా ధనుస్సు రాశి వాళ్ళకి వీరులకు ఉండబడే ధైర్యం ఉంది, మాట చాకచక్యం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కనుక మీరు దేని గురించి ఆలోచించద్దు. మీ కుటుంబం, మీ వాతావరణము, మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీకున్న మాయరోగం వల్ల ఏంటంటే పక్కోళ్ళ గురించి, అందరి గురించి ఆలోచన చేసి మీ జీవితాలు ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవి కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మకరం, ఇది అద్భుతమైన యోగాలను ఇస్తుంది. దీని గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. కుంభం, ఇది పర్వాలేదు, మిశ్రమంగా ఉంది. మీనం, వీళ్ళది కూడా పర్వాలేదు, మిశ్రమైనటువంటి ఒక ఫలితాలు. ఈ గ్రహణ సంబంధమైనటువంటి దాంట్లో ప్రత్యేకంగా మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే, ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణాలయంలో సంకల్పం చేసిన యాగంలో మీరు 116 రూపాయలు గ్రహణ సంబంధమైనటువంటి దాంట్లో ఒక్కొక్క గ్రహానికి 116 రూపాయలు చొప్పున 9 గ్రహాలకి ఆ విధంగా మనం 1000 రూపాయలు సుమారుగా ఒక 1116 రూపాయలు చొప్పున మీరు ఒక్కొక్క దానికి
ఒక్కొక్క గ్రహానికి ఇంత అని చెప్పుకొని మొత్తం టోటల్గా 1116 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించి మీ గోత్రం, మీ పేరు, మీ వివరాలు ఇవన్నీ చెప్పి పంపించినట్లయితే సంవత్సర కాలం పాటు వాళ్ళ పేరుతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రహణ దోషాలు ఇంకా రావు. అద్భుతం అండి. సో ఇది మన ఆలయంలో జరుగుతుంది. జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. వాట్సాప్ లో డైరెక్ట్ గా పెట్టేయచ్చు. అమ్మా. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. మంచి పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అయింది, మంచిగా ఉంది. చాలా మందికి కూడా సుమారు 8 రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ప్రశాంతం. అమ్మా. బాగాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు, అమ్మవారు ఉన్నారు మనకి. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. కామాక్షి. నమస్కారం.